జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల ఖిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో జరిగాయి. 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి, ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం వివిధ రంగాల వారికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు కొరుట్ల చైర్మన్ శీలం వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరణాభూషణం, ఎంపీపీ గరవందల మానస, జెడ్పీటీసీ పెండం నాగలక్ష్మి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మనం షఫీ భాయ్ కొంచెం ప్లీజ్ అన్నగారు. ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల
స్థాయిలో క్రమబద్ధీకరించాం. గుడంబ వ్యాపారం మానివేసిన కుటుంబాలకు రూపాయలు 2 లక్షల వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థిక సహాయాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా 150 వారికి పునరావాస కల్పన కింద ఆర్థిక సాయం చేసి వివిధ ఉపాధి గీతా కార్మికుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మార్చి 2017లో ప్రభుత్వ గృహాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశ పథకం కోసం ఈ విద్యా సంవత్సరం 2 సీట్లు జగిత్యాల జిల్లాకు కేటాయించబడింది. ఈ ప్రక్రియ లాటరీ ద్వారా తల్లిదండ్రుల సమక్షంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఎంపిక చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కులాంతర ప్రభుత్వ పరంగా ఒక్క జంటకు రూపాయలు 50,000 అందజేయడం జరుగుతుంది. జిల్లా ఏర్పాటు పేద ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల ప్రజలు తమ ఆడబిడ్డలకు పెళ్లి చేసి అప్పుల పాలవుతున్న షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 978 బీసీ కుటుంబాల 91 ఎస్సీ కుటుంబాలకు 1,48,40,41,000 అదేవిధంగా 47 ఎస్టీ కుటుంబంలో పంపిణీ చేయడం 1 ఏప్రిల్ 2015 నుండి రూపాయలు 116 పెంచడం జరిగిందని తెలియజేస్తున్నారు. సబ్సిడీ కింద 133 మంది లబ్ధిదారులకు 1,22,00,000 మంజూరు చేయడం జరిగింది. 2017-18 మొత్తం 1,360 మంది విద్యార్థులకు 5 గురుకుల పాఠశాలలలో విద్యా సౌకర్యం కల్పించడానికి ప్రతి నెల ఒక్క విద్యార్థి దాదాపు ₹1,00,000 ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందని తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో 6 ప్రభుత్వ బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా రూపాయలు 16,53,00,000 17 లబ్ధిదారులకు 2.28 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వబడింది. 90,000 అందజేయడం జరిగింది. వివిధ జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. అదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కొనసాగించాలని మరి కోరుతూ ఉన్నాను. జిల్లా ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాం. వీటితో పాటు ప్రభుత్వం ఇంట్లో 15,000 రూపాయల విలువ కలిగిన వస్తువులు, దోమతెర, బేసి, మస్కిటో డ్రెస్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కేసీఆర్ కిట్ల లబ్ధిదారులకు 8,900 మంది ఇప్పటికే గుర్తించామని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ దవాఖానాలపై ప్రజల్లో విశ్వాసం కలిగే చర్యలు చేపట్టాం. అధునాతన సామగ్రితో పాటు సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టాం. ప్రైవేట్ దవాఖానాలకు వెళ్ళి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ దవాఖానాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
అన్ని మార్కెట్ కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలిని నియమించడం జరిగింది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు తమ పంటకు సరైన ధర రానప్పుడు తక్షణ అవసరాల కోసం తమ పంటను అమ్ముకోకుండా రుణం పొందుటకు అవకాశం కల్పించాం. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 22 గోదాములు 29,309 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్నాయి. నాబార్డు కింద 47,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 10 గోదాములు రూపాయలు 28,50,00,000తో నిర్మిస్తున్నాం. జిల్లాలోని 3 ప్రధానమైన వ్యవసాయ మార్కెట్ కమిటీలు జగిత్యాల, మెట్టుపల్లి, గొల్లపల్లి మార్కెట్లను ఈనా మార్కెట్గా గుర్తించడం జరిగిందని తెలియజేస్తున్నాం. రైతు దేశానికే వెన్నెముక. ప్రజల ఆకలిని తీర్చే అన్నదాత. రైతు సంక్షేమంగా సంతోషంగా ఉండాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. జగిత్యాల జిల్లా వ్యవసాయ ప్రాధాన్యత గల జిల్లా. వివిధ రకాల పంటలకు నిలయం. 70% విస్తీర్ణం మరి సుస్థిర నీటి పారుదల వ్యవస్థ కింద సాగవుతున్న జిల్లా. గత ఖరీఫ్ రబీ కాలంలో 1,85,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. 2016-17 సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ తరఫున 50% రాయితీపై రూపాయలు 3,15,63,000 వ్యయంతో 15,213 క్వింటాల విత్తనాలు అందజేశాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 147 ట్రాక్టర్లను 50% రాయితీపై రూపాయలు 6.12 కోట్ల వ్యయంతో అందజేయడం జరిగింది. 1,1,076 మంది రైతులకు 438,59,00,000 రూపాయల రుణమాఫీ కింద అందజేయడం జరిగింది. రైతుల నాణ్యమైన విత్తనాన్ని తమ పొలాల్లోనే ఉత్పత్తి ప్రోత్సహించడానికి మన జిల్లాలో వినూతనంగా మన ధాన్యం మన విత్తనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో మరి 55 గ్రామాల్లో 5 చొప్పున రైతులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరంలో విత్తన ధాన్యాన్ని ఉత్పత్తి అవగాహన కల్పించి శాస్త్రవేత్తలతో విత్తన ఉత్పత్తిపై వర్క్షాప్ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి 275 మంది రైతులకు 275 ఎకరాల్లో 6,800 క్వింటాల విత్తనాన్ని సిద్ధం చేశాం. ఇటు విత్తనాన్ని ఖరీఫ్లో రైతువారి పంపిణీ చర్యలకు తీసుకున్నాం. వీటి ద్వారా డబ్బుల ఆదాతో పాటు నాణ్యమైన విత్తనం నమ్మకంతో తయారు చేయవచ్చని తెలుపుతా ఉన్నాం. మే 5 నుండి 16 వరకు మన తెలంగాణ మన వ్యవసాయ కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలతో రైతు చైతన్య యాత్రలు సభలు నిర్వహించి రైతులకు వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు ఖరీఫ్ సన్నద్ధం చేయడానికి అవగాహన కల్పించాం. మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేపట్టాం. మా భూమి మా పంట రైతు సమగ్ర సర్వేను మే 10 నుండి జూన్ 10 వరకు ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఇందులో రైతు సమగ్ర సర్వే చేసిన వివరాలను నమోదు చేస్తాం. జిల్లాలో రైతులు ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి జిల్లాలో గృహ మరియు ప్రభుత్వ ప్రైవేటు వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా అందిస్తున్నాం. రైతులకు కూడా ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 2016 నుండి 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 1,16,193 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 3,148 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 9 గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం రూపాయలు 72,51,00,000 పనులు చేపట్టడం జరిగింది. లో వోల్టేజ్ సమస్య తీర్చడం కోసం గత ఆర్థిక సంవత్సరంలో 970 కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించాం. అదేవిధంగా 19 33/11 kV సబ్ స్టేషన్లు, ఒక 132/33 kV సబ్ స్టేషన్ మంజూరు చేసుకొని 12 33/11 kV సబ్ స్టేషన్లు, ఒక 132/33 kV సబ్ స్టేషన్ ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలిన 7 33/11 kV సబ్ స్టేషన్లు ప్రగతిలో ఉన్నాయి. ప్రభుత్వము ప్రత్యేక అభివృద్ధి నిధుల క్రింద రూపాయలు 3,25,00,000 గృహ సముదాయాలపై
నుండి వెళుతున్న విద్యుత్ తీగల తొలగింపు పనులు చేయుటకు జిల్లాలో మంజూరు చేయడం జరిగింది. పనులు ప్రగతిలో ఉన్నాయని తెలుపుతా ఉన్నాం. స్వచ్ఛ భారత్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో స్వచ్ఛ జగిత్యాల సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టనైంది. సుమారు 58,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసుకొని జిల్లాను మార్చి 31 లోపు సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం అయింది. దీనిలో కృషి చేసిన మన జిల్లా కలెక్టర్ గారితో పాటు పాల్గొన్న అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, లబ్ధిదారులకు నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో 1037 మెయిన్ 28 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడపబడతా ఉన్నాయి. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలంతల కొరకు ఆరోగ్య లక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఒక పూట పోషకాలతో కూడిన భోజనం పెట్టడం జరుగుతుంది. 24 లక్షల బడ్జెట్ నిర్ణయించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫామ్ ఫండ్, మ్యాజిక్ సోప్ ఫిట్స్, నిరవధిక కందకాలు, చిన్న నీటి కుంటలు, చెరువులు, పూడికతీత పనులు విరివిగా చేపట్టి నీటి సంరక్షణ చర్యలు చేపట్టుటకు నిర్ణయించాం. అందుబాటులో ఉన్న 40% మెటీరియల్ కాంపోనెంట్ కింద మరి క్రిమిటోరియం, వైకుంఠ ధామం, స్కూల్ టాయిలెట్స్ 100% నిర్మించుటకు చర్యలు తీసుకున్నాం. అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చేపట్టి అట్టి డంపింగ్ యార్డులకు చెత్తను తరలించుటకు ప్రతి గ్రామ పంచాయతీకి 180 పని దినాలు ఉపాధి ద్వారా చెల్లింపు చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు అందజేయడం, విద్యుత్ సరఫరా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించుటకు ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల మూలంగా మరి ఏడాది పంట సత్వర చర్యలు తీసుకుంటూ వారితో పాటు ప్రతి సోమవారం తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి చారిత్రాత్మక జగిత్యాల కిల్లాలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ గారు చక్కని సందేశాన్ని రాష్ట్ర అభివృద్ధిని తెలియజేశారు. వారు ప్రజాప్రతినిధులను, అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులను, అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానోత్సవం కంటే ముందు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమర యోధులకు మొట్టమొదటి సన్మానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదలు ఆగారెడ్డి గారికి, యాదగిరి ఆండారావు గారికి, గండ్ర రాఘవేంద్రరావు గారికి, తాండ్ర మీనరావు గారికి సన్మానించడం జరుగుతూ ఉంది. మన చీఫ్ విప్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ప్రజావరవీరులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు కూర్చుంది. సూరంపేట్ వారి యొక్క వేముల పుష్పలత వైపట్ రంగయ్య వారి యొక్క తల్లి సన్మానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం వైపట్ గెల్లయ్య వారి యొక్క తల్లి ఇక్కడ అవార్డును స్వీకరిస్తుంది. జగిత్యాలకు సంబంధించినటువంటి ఆగుళ్ళ వీరస్వామి, సన్న భద్రయ్య, రెసిడెంట్స్ జగిత్యాల్ వారి యొక్క అయినటువంటి ఆగుళ్ళ విజయ్ గారు నరనరాన ఉన్నది నీటి అంటూ గర్ల్స్ హై స్కూల్ Yeah.
ముఖ్య సూచన కల్చరల్ ఆర్గనైజర్ అయినటువంటి ఎలిగేట్ రాజేంద్ర ప్రసాద్ ను గల్లు గల్లున గాజుల సప్పట్లతో అంటూ జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్ విద్యార్థులు ప్రకృతిలో దొరికే ప్రతి బ్రతుకమ్మగా పేరు అనేక మంది చిన్నారి విద్యార్థులు శిక్షణా శిబిరంలో మాకు తెలిపి ప్రకృతిలో ఉన్న చెట్టు చేమను పూలను కొలిచేవి తెలంగాణ తల్లి గొప్పతనాన్ని తెలిపే గీతం మీ ముందు ప్రదర్శించబడుతూ ఉంది. మరి దీని తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రం అంటూ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ రెడీ ఉండాలి నుండి మమ
వచ్చిన విద్యార్థులు జయ జయ హే తెలంగాణ జననీ జయ గేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం మన కోరిక తెలంగాణ వచ్చింది తెచ్చింది 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 తెల్లైన బతుకుల్లో తేజస్సును నింపింది కళ్ళు కట్టి జెండాలకి పోరు బాట సాగగా పల్లె పట్నం కదిలే చూడు జన ప్రవాహమే కదా కదన రంగమందు కదిలింది పోరు దండు వెనుదిరగకుండా గమ్యం ముత్తాడింది చూడు కదన రంగమందు కదిలింది పోరు దండు వెనుదిరగకుండా గమ్యం ముత్తాడింది చూడు 10 జిల్లాల ప్రజలందరి ఆకాంక్షే నెరవేరగా తెలంగాణ మన తెలంగాణ వేలాది బలిదానపు రక్త తిలక చరితం ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల చరితం నుండి ఆగలేని పోరు అది మన తెగువగల్ల తెలంగాణ పేరు మన పల్లె నుండి ఢిల్లీ దాకా మారు మోగే గోరు జనగర్జన సకల జనుల సమ్మెల పనితీరు ఎన్నో ఏళ్ల స్వప్నం మన తెలంగాణ రాష్ట్రం అయ్యింది నేడు సాధ్యం గణ చారిత్రక విజయం ఈ ఆగలి పేరులో నాటిన విజయం మనదేలే తెలంగాణ జై తెలంగాణ వేలాది బలిదానపు రక్త తిలక చరితము ఇప్పుడు నా తెలంగాణ మహోజ్వల జ్వలితం ఉరిమి వచ్చే ఉస్మానియా నిప్పులు మరిచిపోము శ్రీకాంతు వేణుగోపాల్ మరణాలు ఢిల్లీ కోయి ఉరి కొయ్యకు ఊపిరొదిల యాదయ్య హస్తినలో అస్తమించిన భగత్ సింగు నీవయ్యా
పరీక్షలపై సాధించిన ఫలితం విద్యార్థి వీరులంతా అందించిన విజయం సంచలన నిర్ణయంతో సంబరాలు వెంట తెచ్చనే తెలంగాణ జై తెలంగాణ వేలాది బలిదానము రక్త తిలక చరితం ఇప్పుడు దినోత్సవ సందర్భంగా ఎన్నో రకాల జానపద నృత్యాలతో అలరిస్తున్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో గుస్సాడి నృత్యం అనేది ఒక్కొక్క సాంగ్ గ్రూప్ లీడర్స్ ఇక్కడికి రావాలి, గ్రూప్ లీడర్ రావాలి. జాతీయ గ్రూప్ లీడర్, గల్లు గల్లు జయ జయ హే తెలంగాణ గ్రూప్ లీడర్, చైతన్య కాన్సెప్ట్ గ్రూప్ లీడర్. గుస్సాడి నృత్యం అయిన తర్వాత పంపిణీ, ప్రశంసా పత్రాల పంపిణీ ఉంటుంది. దాని ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గుస్సాడి నృత్యం సాంగ్ స్టార్. గుస్సాడి నృత్య కళాకారులను తర్వాత కార్యక్రమం ప్రశంసా పత్రాలను అందిస్తారు. దయచేసి సమయాన్ని వృధా చేయకుండా జరిగే నగదు పురస్కారంగా 51,114 రూపాయలు అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సన్మానంగా ప్రోత్సాహకంగా పొందుతూ ఉన్నారు. తర్వాత పత్రాలను అందిస్తూ ఉన్నారు, పొందుతూ ఉన్నారు, అవార్డులు పొందుతూ ఉన్నారు. తర్వాత మల్యాల మండల్ చక్కని శ్రీ ఎల్ మహేష్, శ్రీ శైలేందర్ రెడ్డి గారు సాక్షి ఫోటోగ్రాఫర్ పత్రిక పారితోషికాన్ని అవార్డులు అందిస్తూ ఉన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ మద్దెల సంజీవ్ సన్నాఫ్ జానయ్య రంగపేట విలేజ్ తారకపూర్ మండలు వారికి అందిస్తూ ఉన్నారు అవార్డ్స్. గారు
ఒక ఆటో ఏడాదిలో వారి అతిథులు అందిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు అందరి పక్షాన వారికి. డైరెక్ట్ అటే వస్తా. చాలా తక్కువ సార్, వర్క్స్ ఎక్కువ, వర్క్స్ చాలా తక్కువ. నూట 99 చెరువుల మరమ్మతులు మంజూరు పొందగా 190 చెరువుల పనులు రైతు పనులు పూర్తి చేశారు. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ 2018 చెరువుల పనులకు 76.9 కోట్ల అంచనా వస్తుంది. 97 పూర్తి అయితే 32 కోట్లు ఖర్చు అయినాయి అంటున్నారు. అంటే 50% ట్యాక్స్.